సార్ నమస్తే అండి. మరి ఈ రోజున గత 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసాలు తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కడు బయటకు వచ్చిన తరుణం. ఈ రోజున లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేయడం, జగన్ పిఏ కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో అతని అకౌంట్ కూడా 1000 నుంచి 1500 కోట్లు కూడా భారీగా దోచుకున్నాడని చెప్పి అకౌంట్లో తెలవటం, ఈ రోజున అన్ని విచారణలు కూడా సిట్ విచారణ కానీ ఈడీ విచారణ మొత్తం బయటికి రావడం, అసలు ఎలా చూడదు? అసలు ఫైనల్గా లిక్కర్ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక అంతర్జాతీయ మాఫియాకి లీడరు. ఎందుకంటే అతను ఒక పారిశ్రామికంగా ఒక క్రిమినల్. అతను వచ్చేపటికి మన దౌర్భాగ్యం. ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నప్పుడే 2 లక్షల కోట్లు అవినీతిమయం చేసినోడిని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాం. ఒక క్రిమినల్ని తీసుకొచ్చి మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాం. 16 నెలలు జైలు జీవితం గడిపినోడిని తీసుకొచ్చి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాం. ఆ క్రిమినల్కి వచ్చేపటికి క్రిమినల్ థాట్స్, అతని దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా క్రిమినల్స్ కిందనే ఉంటారు. ఎందుకంటే కేవలం ఒక పిఏ భార్య అకౌంట్లో 150 కోట్ల రూపాయలు వాళ్ళు పట్టుకున్నారంటే 1500 కోట్లు పట్టుకున్నారంటే మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఇటు అతను పోటరీ ఉన్నారు, 10 మంది పోటరీ ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కానీ, లేకపోతే ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి కానీ, ఇటు మన అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రి మన సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వాళ్ళ వారసులు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే జగన్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవినీతి పరులు. అతనికి ఇచ్చే సలహాలు కూడా మనం ఏ విధంగా ప్రజలను దోచుకోవాలి, ఏ విధంగా అవినీతి చేయాలి అనే వాళ్ళు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్ళాలి, అభివృద్ధి బాటలో ఏ విధంగా వేయాలి, డిఎస్సీ వేద్దామా, లేకపోతే పోలీసు ఉద్యోగాలు వేద్దామా, లేదా ప్రభుత్వ ఉద్యోగాలు వేద్దామా, లేకపోతే పారిశ్రామికంగా మనం రాష్ట్రాన్ని ఏ విధంగా వృద్ధి చేయాలనే ఒక్కడు కూడా వాళ్ళ పక్కన లేరు. కాబట్టి లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అట్లాగే మన ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్లో ఈ రాష్ట్రాన్ని దోచుకు తిందామని చెప్పి ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ ఇట్లా క్రిమినల్ మెంటాలిటీగా క్రిమినల్గా ఆలోచించి ఏదో ప్రజలకు నేను బట్టలు నొక్కుతున్నా, డబ్బులు వేస్తున్నా, ఓట్లు పడిపోతాయనే భ్రమలో ఏంటి ప్రజల్ని భ్రమలో పెట్టారు అనుకొని ఇతను భ్రమలో బతికి జనాలకి ఏంటంటే జనాలకి తెలుసు, అయ్యా నువ్వు రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని మాట్లాడినట్లా, నువ్వు రోడ్డు మీదకి వస్తే కొడుతున్నావు, రోడ్డు మీదకి వస్తే డోర్ డెలివరీ చేస్తున్నావు, కనీసం ఆ లెక్క చిన్న పిల్లోడు చనిపోయాడయా మక్కెమ్మడి పడుతున్నారని చెప్పి వెళ్తే ఆ కుర్రోడిని కృష్ణాలు పోసి తగలబెడితే నీ కార్యకర్తలను అరెస్ట్ చెప్పిన పాపను కానీ పోలా నువ్వు. మరి అవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో నీకు ఆ 11 సీట్లు ఉంటాయో లేదో కూడా కష్టమే. అంటే ఈ రోజున కారుమూరి నాగేశ్వరరావు కానీ అతని ఇంట్లో కూడా సోదాలు చేసి ప్రత్యేక డాక్యుమెంట్లు సేకరించిన లిక్కర్ స్కామ్ విషయాలు ఏంటి సార్? అసలు ఎలా చూడొచ్చు అసలు లిక్కర్ స్కామ్? లిక్కర్ స్కామ్ అనేది ప్రతి స్కామ్ అనేది జరిగితే అది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుద్ది. ఈ జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు వస్తే 80 రూపాయలు జగన్మోహన్ రెడ్డి తింటే 40 రూపాయలు మరి ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు కానీ, సజ్జల రామకృష్ణ కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఇట్లా ఒక 100-200 మంది పోటరీ ఉంది. వీళ్ళందరూ కూడా ఆ చిల్లర ఏరుకొని మరి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకొని ఒక్కొక్కరు 1500 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు ఆస్తులు ఈ లిక్కర్ మీద సంపాదించుకొని వాళ్ళు హ్యాపీగా అమ్మాయి బతుకుతున్నాం మా నాయకుడు వాళ్ళని చెప్పేసి అనుకునే టైంలో ఈ లిక్కర్ స్కామ్ మరి ఈ కూటమి ప్రభుత్వం రావటం, ఈ లిక్కర్ స్కామ్లో జరిగిన అవినీతిని, ఎందుకంటే ముఖ్యంగా ఈ అవినీతి ఎక్కడ అనుమానం వచ్చిందంటే యూపీఐ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ డీలింగ్ జరపడంతోనే అనుమానం వచ్చి ఈ లిక్కర్ స్కామ్ మొదలు అక్కడ బీజం పడింది. దాన్ని మనం అటు సిట్ చేసి దాన్ని నిరూపించి దాన్ని ఈరోజు సిబిఐ కానీ ఈడీ అరెస్టుల దాకా వచ్చిందంటే మరి ఈ కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి మీద చేసిన కృషి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజున ఏదైతే ఏపీబీసీఎల్ వాసుదేవ్ రెడ్డి కూడా దాంట్లో ప్రత్యేక ఈడీ డైరెక్టర్ ఎవరుతుందో అతన్ని కూడా అరెస్ట్ చేయటం ఏంటి సార్? అసలు ఈ అన్నిట్లు కూడా అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం ఏంటి సార్? ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాసుదేవ్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరూ క్రిమినల్స్. ఆ క్రిమినల్లో ఈ వాసుదేవ రెడ్డి కూడా ఒక క్రిమినల్. అంతకుముందు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సలహాదారులో ఆ రోజు మరి సాక్షాత్తు అంతర్జాతీయ మాఫియా నాయకుడు ఇతను ఇక్కడి నుంచి సర్టిఫికేట్ ఇప్పించి పాస్పోర్ట్ ఇప్పించాడన్న ఘనత మరి వాళ్ళ సలహాదారుడికే ఉంది. అట్లా మనం ఎవరిని చూసుకోండి ఆ టీంలో ఆ బ్యాచ్ 420 బ్యాచ్లు ఎవరిని చూసుకున్నా కానీ, జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న ఎవరిని చూసుకున్నా కానీ మొత్తం ఎవరిని నేర చరిత్ర కలిగిన వాళ్ళే, 420 ఐడియాలు కలిగిన వాళ్ళే. ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఒక్కడికి సరైన తాట్లేదు. అమ్మాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు దోచుకుంటున్నాడు, అతను పెట్టుకుని మనం ఇంకో 10 పైసలు దోచుకుందాం అనే మెంటాలిటీ ఉన్న వాళ్ళు తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అన్న వాళ్ళు ఎవరు లేరు. దానికి ప్రతిఫలంగానే ఈరోజు ఈడీ అరెస్టులు కానీ, ఈరోజు వీళ్ళు చేసిన అక్రమాలు కానీ ఈ కానీ బయటపడటం జరుగుతుంది. అంటే అన్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీగలాగితే దొంక కదిలినట్టుగా అందరూ జగన్మోహన్ రెడ్డి బినామీలంతా కూడా ఈ రోజున జైలు తొక్కుతున్నట్టు పరిస్థితి ఏంటి? అసలు దీని మీద మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బినామీలు
అని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సైకోలు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, ఆ సైకోకి వీళ్ళు ఒక 100 మంది సైకిల్. వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ తయారు, మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఆత్మాహుతి దళం ఉంటుంది, వాళ్ళ నాయకుడికి ఏం కాకూడదు, వాళ్ళ నాయకుడు ఇట్టంటి వాళ్ళు ఇంకొక 100 మందిని తయారు చేయటానికి వాళ్ళ నాయకుడు ఉండాలి. ఆ జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు మేము ఆత్మాహుతి దళం, మేము జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మేము జగన్మోహన్ రెడ్డి రూపాయల ద్వారా మేము రూపాయి సంపాదించుకున్నాం, ఆ అవసరమైతే మేము చంపటాకైనా సిద్ధం అనే రీతిలో వీళ్ళు ఉన్నారు. అట్లాగే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదన్నా మొన్న ఎక్కడ తగ్గింది ఒక ఉదాహరణ, తిరుమల తిరుపతి దేవస్థానంలో సూపరింటెండెంట్గా ఉన్న అతను రైలు ప్రమాదంలో ఏ విధంగా చనిపోయాడండి, ఏ విధంగా చనిపోయాడు. అట్లాగే కీరోలు ఏదన్నా ఈ దారి వచ్చి లోటస్ పాండ్ కానీ ఈ టైపు తాడేపల్లి ప్యాలెస్ కానీ ఆ దారి చూపిస్తున్న క్షణంలో ఆ ఎంట్రీకి వెళ్ళగానే ఆ మనిషి చనిపోతాడు. ఎందుకంటే దానికైనా వీళ్ళు సిద్ధమే. ఎందుకంటే అంతలాగూ జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని ఆ విధంగా తయారు చేసి పెట్టుకున్నాడు. నేను మీకు నా ద్వారా సంపాదించుకోండి, మీరు సుఖంగా అనిపించండి, నా దగ్గరికి వస్తే మాత్రం మీరు డిలీట్ అయిపోండి అనే సిద్ధాంతంలో వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది, వైసీపీ నాయకులు నడుస్తున్నాడు. అన్ని విచారణలు కూడా జగన్మోహన్ రెడ్డి అనే విచారణలో తేలుతా ఉంటే, మరి ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదు, అసలు మా ప్రభుత్వంలో అసలు ఎలాంటి వాటికి చోటే లేదని చెప్పి ఆయన మాట్లాడటం ఏంటి సార్, ఎలా చూడొచ్చు? అసలు చోటే లేదంటే సొంత పిఏ భార్య అకౌంట్లోనే 1500 కోట్లు దొరికినాయి. మరి నీ సొంత మనిషి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి లెక్కల స్కామ్లో ఎట్లా అరెస్ట్ అయ్యాడు, ఎటువంటి ప్రూఫ్లో లేకుండా అరెస్ట్ అయ్యాడా? అట్లాగే మరి నిన్న చూస్తే ఇతను అరెస్ట్ చేశారు ఈడీ, మరి ఏ ప్రూఫ్లు లేకుండా ఈడీ అరెస్ట్ చేసిందా? అసలు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు కూడా వాళ్ళ చేసిన తప్పులు, ఇప్పుడు అంబటి రాంబాబు కానీ శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ మహిళల్ని పబ్లిక్గా ఏడిపించారు. అనంతబాబు పబ్లిక్గా డోర్ డెలివరీ చేశాడు. నిన్న కాక మొన్న బ్రహ్మనాయుడు పక్క రాష్ట్రంలో అన్ని కోట్ల స్కామ్ చేసి నకిలీ జీవోలు సృష్టించి, ఒక ఎమ్మెల్యే అయి ఉండి నకిలీ జీవోలు సృష్టించి ఒక ప్రజాప్రతినిధి అంత ఇదిగా చేస్తే ఆ ప్రజాప్రతినిధికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి? దీన్ని ఎక్కువ ప్రత్యేకించి చెప్పాలా? నీ పార్టీలో ఏ ఒక్కరినన్నా సస్పెండ్ చేసావా? ఇదే బ్రహ్మనాయుడు నువ్వు సస్పెండ్ చేసావా? ఆ రోజు అంబటి రాంబాబు నువ్వు సస్పెండ్ చేసావా? లేకపోతే శ్రీనివాస్ నువ్వు సస్పెండ్ చేసి ఎవరిని సస్పెండ్ చేసావు? అనంతబాబుని సస్పెండ్ చేసావు డోర్ డెలివరీ చేస్తే. ఎవరిని నువ్వు పార్టీలో సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నీకు కావాల్సింది వాళ్ళు, నీకు క్రిమినల్స్ నీకు కావాలి, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు నీకు కావాలి. అందుకే నువ్వు ఎవరిని సస్పెండ్ చేయవు, వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, వాళ్ళకి వాదారుస్తావు, వాళ్ళకి అయ్యా నేనున్నానంటావు, అవసరమైతే ఇంకొక ఇద్దరిని చంపినామంటావు తప్పితే నువ్వు మీరు క్షేమంగా ఉండండి, విషయం నా దగ్గరికి వస్తే మీరు చచ్చిపోయిన అంటావు. అది నీ నైజం.